మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంబర చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అనే క్లారిటీ నిన్న మొన్నటి వరకు అభిమానుల్లో ఉండేది. కానీ నేడు ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల అవ్వబోతుందని అభిమానులకు ఒక క్లారిటీ ఇవ్వడంతో సందేహాలకు తెరపడింది. చాలామంది ఈ చిత్రం సెప్టెంబర్ 25న వస్తుందని, ఓజీ చిత్రంతో పోటీ పడాల్సి వస్తుందని, బ్రదర్స్ మధ్య పోటీ అంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని ఈరోజు తేలిపోయింది. డైరెక్టర్ వశిష్ఠ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ 100% నన్ను సంతృప్తి పరిస్తేనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాము, అప్పటి వరకు ప్రకటించమని చెప్పుకొచ్చారు. 80% విఎఫ్ఎక్స్ పూర్తయిందని, కేవలం 20% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ 20% కోసమే డైరెక్టర్ పట్టుపడుతున్నారు. ఇకపోతే రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు విశ్వంబరకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి టీజర్ని చూసి అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. గొప్ప చిత్రం తీస్తారని అనుకుంటే ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ పెడతారని అనుకోలేదంటూ అభిమానులు మూవీ టీంని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఏకి పారేశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి రాలేదు. గ్లిమ్స్ వీడియో చాలా చక్కగా ఉంది. ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. ఒక మంచి అడ్వెంచర్ సినిమాని చూడబోతున్నాము అనే ఫీలింగ్ని రప్పించింది ఈ చిత్రం. అంతా బాగానే ఉంది, కానీ 2 టీజర్స్ని విడుదల చేశారు. ఈ 2 టీజర్స్లోనూ విలన్ ఎవరో రివీల్ చేయలేదు డైరెక్టర్. ఈ సినిమా ప్రారంభమైన కొత్తలో ఇందులో రానా దగ్గుబాటి విలన్గా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. మొదటి టీజర్లో కేవలం రాజీవ్ కనకాల మాత్రమే కనిపించాడు. కానీ ఆయనది చూస్తే పాజిటివ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. మరి విలన్ క్యారెక్టర్ ఎవరు? మెగాస్టార్తో ధీటుగా వీరోచితంగా పోరాడాలంటే ఒక పేరున్న నటుడినే విలన్గా తీసుకోవాలి. మరి ఈ చిత్రంలో అదే చేశారా, లేకపోతే కొత్త వారిని తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఒక బాలీవుడ్ సీనియర్ హీరోని ఇందులో విలన్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అది సర్ప్రైజ్గా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు విలన్ ఎవరు అనేది చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. ఇకపోతే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా త్రిష, సెకండ్ హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇక విశ్వంబర సినిమా ఓ చందమామ కథ లాంటి సినిమా. మెగాస్టార్ చెప్పినా, డైరెక్టర్ వశిష్ఠ చెప్పినా ఇదే మాట. ఈ ఏడాది రావాల్సిన ఈ సినిమా క్వాలిటీ విజువల్స్ కోసం చాలా దూరం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్కు స్క్రీన్ పైకి రాబోతోంది. అయితే ఈలోగా సినిమా కంటెంట్ మీద మరింత ఆసక్తి పెంచేందుకు ఒక వీడియో కట్ను వదిలారు. నిమిషం పైగా ఉన్న ఈ వీడియోని గ్లిమ్స్ అనుకోవచ్చు, లేదా టీజర్ అనుకోవచ్చు. విశ్వంబర గురించి గతంలో వదిలిన గ్లిమ్స్ పక్కా విజువల్ ట్రీట్ అనే విధంగా అందించేందుకు ప్రయత్నించారు. అయితే సీజీ వర్క్లో కొంత క్లారిటీ తగ్గడం వల్ల ట్రోలింగ్ జరిగింది. ఈసారి అలాంటిదేమీ లేకుండా జాగ్రత్త పడ్డారు. వీడియో ఆరంభంలో చివరిలో 2 ఫ్రేమ్లు ఆసక్తికరమైన క్రీచర్స్ను చూపించారు. పెద్ద మండ్రగప్ప లేదా తేలు లాంటి జీవాన్ని వీడియో ఆరంభంలో చూపించి ఆసక్తి కలిగించారు. చివరి సీన్లో మెగాస్టార్ చేతిలో ఒక వింత ఆకారాన్ని కూడా చూపించారు. ఓ బాల్ మాదిరిగా ఉన్న ఈ జంతువు కళ్ళు అటు ఇటు తిప్పడం చిత్రంగా ఉంది. ఈ 2 ఫ్రేమ్లను విశ్వంబర మీద ఉన్న సీజీ వర్క్ సినిమా అనే ట్యాగ్ను అలాగే ఉంచడానికి వాడారు. మధ్యలో ఆగని యుద్ధం కారణంగా అణగారిపోతున్న వర్గాన్ని ఆదుకునేందుకు వచ్చిన వీరుడి మాదిరిగా మెగాస్టార్ను ప్రొజెక్ట్ చేశారు. ఫుల్ యాక్షన్ కట్లు ఇక్కడ జోడించారు. అంటే ఇటు పిల్లలు గ్రాఫిక్ సినిమాలను ఇష్టపడేవారిని, అటు మెగా మాస్ యాక్షన్ కోరుకునేవారిని సమానంగా సంతృప్తి పరచాలనే ప్రయత్నం టీజర్లో కనిపించింది. టీజర్ను మాస్ యాక్షన్ కట్గా ప్రెజెంట్ చేయాలనే ప్రయత్నం సంగీత దర్శకుడు కీరవాణి నేపథ్య సంగీతంలో కూడా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే మొదటి గ్లిమ్స్కు భిన్నంగా డిఫరెంట్గా ప్రెజెంట్ చేయాలనే ప్రయత్నం అయితే కనిపించింది.